హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? నేనైతే ఇంట్లో పనులైతే ఇలా ఉన్నాయండి. చూసారా? బట్టలైతే పిండేసుకున్నాను. ఇంకా పక్క బట్టలు కూడా ఉన్నాయి. పక్క బట్టలు కూడా పిండేసుకున్నాను. కడపలు కడుక్కున్నాను. తులసి చెట్టు దగ్గర ముగ్గు ఇలా యేసుకున్నాను. బోళ్ళు తోముకున్నాను. వంటింట్లో ఉన్న చింతపండు మొత్తం బయట పెట్టుకున్నాను. ఎందుకనుకుంటున్నారా? చెప్తా ఆగండి. కడప ఇలా ముగ్గు పెట్టుకున్నాను. కడప ముందు కూడా చిన్న డిజైన్ వేసుకున్నాను. ఇల్లు మొత్తం కడుక్కున్నామండి. ఈరోజు కొమరవెల్లికి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చేసుకున్నాం. ఇటు సైడ్ దర్వాజా ఇట్లా ముగ్గు వేసుకున్నాను. చూసారా? పక్క బట్టలన్నీ పిండేసుకున్నాము. ఇటు సైడ్ దండం కట్టుకొని ఈ పక్క బట్టలైతే ఇటు ఎండేసుకోవాలి. రెగ్యులర్‌గా మనం రోజు నార్మల్‌గా ఉతుకునే బట్టలైతే అక్కడ ఏసుకుంటాను. వేరే దండం మీద సగం బ్లౌజ్ కుట్టి ఇలానే పెట్టాను. మిషన్ మీద ఇవన్నీ కుట్టేటియే ఉన్నాయండి. ఇవన్నీ కుట్టేయాలి. అసలు టైం సరిపోతలేదు. యూట్యూబ్ వీడియోస్ పూజ అయితే ఇలా చేసిండు. మా ఆయన పూజ చేసిండు ఈ మధ్యల. మా ఆయనే పూజ చేస్తుండు. అందుకే నేను పూజ వీడియోస్ అయితే పెడతలేను. కిచెన్‌లోకి వెళ్దామా? ఏం చేస్తున్నా? ఒక్క నిమిషం. అదే భక్తి టీవీ చూపిస్తాను. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది మా ఇంట్లో టీవీ. భక్తి టీవీ చూసారా? భక్తి టీవీ అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. పొద్దున్నే పెట్టేస్తాను. ఇప్పుడైతే సౌండ్‌లు ఆఫ్‌లో పెట్టేసాను. ఎందుకంటే ఇలా మనకు వేరే సౌండ్స్ పడతాయి, కాపీ రైట్స్ పడతాయి. కిచెన్‌లోకి అయితే వెళ్దాము. కిచెన్‌లో ఏం వంట చేయలే. స్టవ్ నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. చిక్కుడుగాయ చుంచి కూర అయితే వండాలి. మనము బోనాలకు చిక్కుడుగాయ కావాలి కాబట్టి మా ఇంటి దగ్గర చిక్కుడు చెట్టు ఉంది కాబట్టి కొంచెం చిక్కుడుగాయ అయితే తెంపుకున్నాను. బియ్యం కడిగి పెట్టాను. నేను ఈరోజు ఫాస్టింగ్. మా వాళ్ళైతే తింటారు కాబట్టి వంట చేయాలి కదా! బియ్యం అయితే కడిగి పెట్టాలి. ఇలా ఉన్నాయి పనులు. ఇప్పుడు ఈ పనులన్నీ పొద్దున లేసి నుంచి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. పక్క బట్టలు ఉతుక్కొని, ఇల్లు కడుక్కొని, ఇల్లంతా కడుక్కొని, మంచాలు కూడా కడిగి పెట్టుకున్నాము. మంచాలు కూడా వాటర్ తోటి కడిగి అయితే పెట్టుకుంటాము ఎప్పుడైనా. ఇలా ఉంటాయండి. ఎటన్నా బయటికెళ్ళేదుంటే పనులైతే ఇలా ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళేదుంటే ఇన్ని పనులైతే చేసుకోవాలి. ఇప్పుడైతే వంట చేయాలి. వంట ఏమేం చేస్తారనేది చూపిస్తాను. ఈరోజు ఏమేం వంట చేస్తున్నానో చూపిస్తాను. పప్పుచారు చేశాను. చిక్కుడుగాయ, వంకాయ, టమాటా కూరైతే వండి బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇదైతే అక్కడికి కొమరవెల్లికి తీసుకెళ్తా అని కూర అండి ఇలా బాక్స్‌లో పెట్టుకున్నాను. అక్కడ బోనాలు వండేసరికి లేట్ అవుతుంది కదా! మా వోళ్ళైతే అన్నం తినడానికి వాళ్ళకైతే అన్నం అయితే వండేసానండి. పప్పుచారు వేశాను. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఏం తినను. వాళ్ళు తింటారని ఇవన్నీ వంట చేసి పెట్టాను. అక్కడికి కూడా సాయంత్రం ఈవినింగ్ బోనాలయ్యేసరికి లేట్ అవుతుంది కదా! కొమరవెల్లికి వెళ్ళడానికి నేను సర్దుకున్న సామాను బోనాలు, గ్లాసు బియ్యం కొలుచుకోవడానికి, బోనాలు వండుకోవడానికి గ్లాస్ తోటైతే కొలుచుకోవాలి. ఉప్పు, పెరుగు, నూనె, తెల్లవెండి పట్నం మీదికి, పాలు బోనాలకు, చిప్పలు వీటి మీద దీపం పెట్టడానికి చిప్పలైతే తీసుకున్నాను. కూరగాయలు, వంకాయలు, చిక్కుడుగాయ, పచ్చిమిర్చి, చింతపండు, కాకరకాయ, గరిటెలు, చాకు ఇవన్నీ అయితే ఇందులో వేసుకున్నాను. ఒకటి సంతూర్ సోపు, ఒకటి ఎక్స్ట్రా సోప్ అంటే బట్టల సబ్బు, పట్నం మీదకైతే జాకెట్ ముక్క, కంకణాల దారము, పోక, ఖర్జూర పండు, కుడుక, ఇస్తార్లు, కుంకుమ, పసుపు, బోనాలకు కట్టడానికైతే బంతి పువ్వులు, ఒక 2, 3 ఆకులైతే వేసుకున్నాను. 2 ప్లేట్లు, ఒక గ్లాసు, చిక్కుడుకాయ, టమాటా అయితే వండుకున్నాను. బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇదైతే పప్పుచారు. ఇవైతే కొబ్బరికాయలు. ఇలా ఇవన్నీ అయితే సర్దుకున్నానండి. కొమరవెల్లి వెళ్ళడానికి ఇప్పుడైతే ఇవన్నీ సర్దుకున్నాను. ఇంకా బట్టలు కప్పుకోవడానికి బట్టలు అయితే సర్దుకున్నాము. ఒకటి ఫ్లెక్సీ కింద వేసుకోవడానికి. ఇదైతే మష్కంత గుడ్డ. ఇందులో అయితే ఇంకా కట్టుకునే బట్టలైతే పెట్టాలి ఇందులో. అన్నీ నీట్‌గా సర్ది పెట్టానిక్కడ. ఇవన్నీ ఇందులో పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని ఒక బ్యాగ్‌లో అయితే పెట్టుకొని మేము వెళ్ళడానికి కారు కూడా వచ్చేసిందండి. ఇవన్నీ కార్‌లో పెట్టుకోవాలి. ఒకటి నీళ్ళ క్యాను అంతే ఇగ. కొమరవెల్లికి వెళ్ళడానికి ఇవన్నీ అయితే సర్దుకున్నానండి. నాకు తెలిసినయి గుర్తున్నయి అయితే సర్దుకున్నాను. ఇంకేం లేవన్నా మిస్ అయితే అక్కడైతే కొనుక్కోవాలి. మా వారు తిట్లతో సహా కొనుకొస్తారు. నేనైతే అన్నీ సర్ది పెట్టుకోమని చెప్పాను కదా! నువ్విక్కడికొచ్చినంక ఇది లేదు, అది లేదు అంటావు. నీకెప్పటినుంచో చెప్తున్నాను అని ఒక మాట అని తీసుకొస్తాడు.
సరే ఓకే. మర్చిపోయిన దానికి మనమైతే ఏం చేద్దాం, ఇవన్నీ అయితే సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇందులో ఏమన్నా మిస్ అయ్యాయా అక్కడికి పోయినంక చెప్తాను. ఓకేనా? బాయ్ మరి. చెప్పిన సామాన్లలో బెల్లం డబ్బా పక్కనే ఉంది కానీ మర్చిపోయాను. బెల్లం కూడా పెట్టుకున్నానండి. అన్నీ సర్దుకొని ఒక సంచిలో పెట్టుకొని కార్‌లో పెట్టుకున్నాను. ఊరు పోషమ్మకైతే కొబ్బరికాయ కొట్టుకొచ్చుకొని, కారు ముందైతే ఒక కొబ్బరికాయ కొట్టుకొని, ఇంట్లోకెళ్ళి 2:30కైతే మధ్యాహ్నం 2:30కు బయలుదేరామండి. కొంచెం ఊరు దాటేసాక మాకు గండిమైసమ్మ తల్లి ఉంటుంది. అక్కడ కూడా అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని, మొక్కుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా కొంచెం ముందే వచ్చాక నంగనూరు నల్లపోచమ్మ గుడి ముందటికెళ్ళైతే కొమరెల్లికి పోవాలి కాబట్టి, అమ్మవారికి కూడా ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. అమ్మ మేమైతే మంచిగా పోయి మంచిగా రావాల తల్లి అని ఆ అమ్మ వాళ్ళందరినీ మొక్కుకొని ఇంట్లోకెళ్ళైతే బయలుదేరామండి. కొమరెల్లి కాడ మేమేం కొన్నామా? కొనలేదా? కొమరెల్లి కాడ మేము బోనాలు ఎలా చేశామనేది